అమరావతి బిల్లు పాస్ అయింది అని చెప్పి అదొక చారిత్రక ఘటన అని చెప్పి వారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అయ్యో మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ భూములు ఉన్న కాడ మీరు అమరావతిని నిర్మించండి, రైతులు పట్టగొట్టి మీరు పొలాలు తీసుకొని ఆ పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రాలుగా మార్చి మీరు అమరావతిని నిర్మిస్తామంటే దానిని మేము వ్యతిరేకిస్తున్నామని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూసాం, మొదటి దఫా 50,000 ఎకరాలు ఉన్నారు. 50,000 ఎకరాలకి మౌలిక సదుపాయాలకి 1,00,000 కోట్లు అవసరం అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు, 50,000 ఎకరాలు, ఎందుకంటే అసంపూర్తిగా ఉంటుంది అమరావతి క్యాపిటల్ సిటీ. 50,000 ఎకరాలతో మొదటేమో అత్యంత సుందరమైన అత్యంత మహత్తరమైనటువంటి క్యాపిటల్ సిటీ నిర్మిస్తాను 50,000 ఎకరాలతో అని చెప్పిన మనిషి 50,000 ఎకరాలతో అది కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది, మాకు ఇంకొక 50,000 ఎకరాలు రైతులు కనుక ఇచ్చినట్టయితే సంపూర్ణమైనటువంటి క్యాపిటల్ సిటీ నిర్మిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి 1,00,000 ఎకరాలకు వారి లెక్కల్లోనే మౌలిక సదుపాయాలు అంటే కేవలం రోడ్లు డ్రైన్లు వీటి మాత్రమే దాదాపు 2,00,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పి గణాంకాలను కూడా ప్రభుత్వమే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం, ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి ఆయన ఖర్చు పెట్టగలిగింది కేవలం 8,000 కోట్లండి. 2,00,000 కోట్లు పక్కన పెట్టండి, 50,000 ఎకరాలు మొదటి దఫా తీసుకున్న దానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి 1,00,000 కోట్లు అవసరమైతే ఈయన కాలంలో ఈయన ఖర్చు పెట్టింది 8,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి ఈ లెక్కన ఈ నిర్మాణం ఎప్పటికి పూర్తి కావాలి? 2,00,000 కోట్లు ఎవరి మీద పెట్టి ప్రజల్ని దోచి ఈరోజు అదొక ప్రహసనంగా ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి నడుపుకొని పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవటం తప్ప అక్కడ ఈ క్యాపిటల్ సిటీ అనేది నిర్మాణం అవుతుందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది.